హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు పేను మందు కొడుతున్నాం చూడండి. రొయ్య అయితే అయిపోయింది పట్టుకుంటాం. అయితే ఓ టన్ను అరటన్ను ఉంటుంది, కానీ దానికోసం ఆలోచిస్తే యువతలది చేప 70-80 లక్షలు ₹100 సరుకు దాకా పోవచ్చు. అందుకని దాని గురించి ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఇక ఉన్నా పోయినా తప్పదని పేను మందు కొట్టేస్తున్నామండి. ఎందుకంటే పేను మందును శానిటైజర్ కొడితే కొద్దిగా మనకి ఇప్పుడు దాకా రొయ్యల మీద తిన్నది కొద్దిగా ఆర్డినెస్ లాగా ఉంటుంది. రొయ్యి కూడా చేప, దాని మూలన ఇప్పుడు ఇది కూడా కొడుతున్నాం. అందుకనే ఇప్పుడు చాలా బోట్లు కట్టుకుని స్పీడ్గా కొడుతున్నామండి. చూడండి, ఎందుకంటే మేతలు ఆపేసాం ఇవాళ. వాతావరణం కూడా గాలి లేదు, చూసారా ఎలా ఉందో వాతావరణం. అందుకనే ఇప్పుడు ఏంటంటే ప్రజెంటు మనం ఏదన్నా చేసేటప్పుడు మేతలు ఆపుకోవాలండి. బాగా ఇబ్బంది, మనకి చేపకి ఇబ్బంది అవుద్ది అనుకున్నప్పుడు మేతలు ఆపుకుని కొట్టుకోవాలి. లేదనుకుంటే కనుక ఇబ్బంది లేదు, మేతలు తినేసినా పర్లేదు, ఆగిద్ది, ఇదంతా ఆర్డేషన్ ఉండదు అనుకున్నప్పుడు అప్పుడైతే కట్టేసుకోవచ్చు మేతలో. మేమైతే ఇప్పుడు 20 ఎకరాల్లో కొడుతున్నామండి. ఇది ముందు పేను ముందు టాక్టిక్ను ఎక్లాక్స్ ఈ కలిపి కొట్టేస్తున్నాము. ఎందుకంటే రొయ్య చచ్చిపోద్ది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రొయ్యల మేత కొట్టితే కొద్దిగా తేడా వస్తుంది. ఆ మేత తింటే, రొయ్యల మేత చేప తింటే ఈ డివో కంప్లైంట్లు ఉంటాయి. ఒక టన్ అయ్యాను ఏమో అని ఇక దాని గురించి లెక్క చేయలేదు, కొట్టేసాం. ఉన్న మట్టుకు ఉంటుంది, పోయిన మట్టుకు పోద్ది. రాజుగారు కొట్టేయమన్నారు, ఇక దాని ప్రకారం కొట్టేస్తున్నాము. ఇప్పుడు ఇలా కొట్టేసుకున్న తర్వాత మనకి చేప కూడా నీట్గా ఉంటుంది. రేపు పొద్దున్న ఏమన్నా ఉంటే బుల్లెట్ 10 కేజీలు, బుల్లెట్ 5 కేజీలు కట్టాలండి. మా 20 ఎకరాలకి టన్నుల లెక్క కట్టుకోవాలి. టన్నుకి కేజీన్నర 2 కేజీలు కట్టుకోవాలి. ఇప్పుడు ఇంచుమించు 60 టన్నులు సరుకు ఉందనుకుంటే దాన్ని బట్టి లెక్క వేసుకుని కట్టుకోవాలండి. అలా కట్టుకుంటే బాగుంటుంది. బుల్లెట్ మీకు 2 రోజుల్లో కంట్రోల్ అయిపోద్దండి, బాగుంటుంది. మనం అలా 15 రోజులకు ఒకసారి కట్టుకుంటే పేను ఇబ్బంది ఉండదు, చేప కూడా గ్రోత్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది మనకి. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనం కూడా చేపలు దాంట్లో అన్నది చాలా ఆచితూచి వేయాలి. తేడా వచ్చి సినికలు పడినా ఏ పడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిపడా నెంబర్ వేసుకోవాలి. పాలు కల్చర్లో రొయ్య వేసుకోవాలనుకుంటే ఎకరానికి 2000 వేసుకునేవాళ్ళు 1500 వేసుకోవాలి, లేదంటే 1000 వేసుకోవాలి. మనకు రొయ్య ఎక్కువ కావాలంటే 1500కి లోపు 2000 వేసుకునేవాళ్ళు 1000-1200 వేసుకుంటే మనకి అప్పుడు సరిపోద్ది. ఒకవేళ దాంట్లో గురక గట్ర అలాంటిది ఏం లేదనుకోండి, చాలా బాగుంటుంది. అందుకనే మీరు కూడా పాలు కల్చర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నెంబర్లు తక్కువ వేసుకుని వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలు కల్చర్ అంటే ఖర్చు లేకుండా తక్కువ పెట్టుబడిలో రూపాయి మిగులుతుంది. రైతులు కూడా ఈ చేపలు దాన్ని బట్టి చాలా మట్టుకి మేలు అవుతారు. రైతుల ఇబ్బంది కూడా లక్షలు పెట్టి లీజులకి తీసుకున్నా చేసినా ఇవాళ ₹100 అమ్ముతున్నారండి చెరువు రొయ్య చేప. దాని గురించి ఏంటంటే మనం ఇబ్బంది చూసుకోవాలి అంతే. ఇటు జీరో సెలనిటీ కాబట్టి మనకు అదృష్టం ఉండి వస్తుంది, లేదంటే లేనట్టండి. ఇంతే, జీరో సెలనిటీ వల్ల ఓకేనండి మరి.